చుట్టుపక్కలే ఉంది కాబట్టి 16 టెంపుల్ వచ్చినాయి. ఇప్పుడు నేను చూస్తున్న ఇప్పుడు షిరిడి సాయి టెంపుల్ అయినా, అయ్యప్ప టెంపుల్ అయినా, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయినా, సంతోష్ మాత టెంపుల్ అయినా కూడా సాయిబాబా టెంపుల్ మీకు మొత్తం మీరు చేయబట్టి డెవలప్ అయింది. దాంట్లో అనుమానం లేదు, మీరు భాగస్వాములు. ఎందుకంటే అభివృద్ధిలో సూర్యాపేటలో వైశ్యులు ముఖ్యంగా చాలా భాగస్వాములు అన్నింటిలో ఉన్నారు, దాంట్లో అనుమానం లేదు. దాంట్లో భాగంగా ఈసారి డాక్టర్స్కు సన్మానం చేయడం మేము సంతోషిస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే సమాజంలో ఇప్పుడు మన వైద్యం అనేది ఎంతో అభివృద్ధి చెందింది. ఇలా మామూలు ఒక జబ్బులు, చిన్న జబ్బులు కానీ ఇదివరకు మసూచి అని ఉండే స్మాల్ పాక్స్, ఇవాళ మొత్తం ఎరాడికేట్ చేశారు, మొత్తం పోయింది. ఇప్పుడు నిన్న మొన్న కూడా పోలియో డ్రాప్స్ వేసారు. రానున్న రోజుల్లో పోలియో కూడా కంప్లీట్గా ఎరాడికేట్ అయింది. కంప్లీట్గా ఒక కేసు కూడా డిటెక్ట్ ప్రపంచంలో ఎక్కడ కాకుండా కూడా చేస్తారు. ఇదంతా డెవలప్మెంట్. ఒక జ్వరం నుంచి మొదలు పెట్టుకుంటే ఇలా రోబోటిక్ సర్జరీస్ కూడా చేస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా సర్జరీ అయినా కంటిలో కూడా కంటి బాగా చిన్న కన్ను కూడా ఇలా లేటెస్ట్ లేజర్ ట్రీట్మెంట్ తోటి, లేటెస్ట్ డెవలప్మెంట్స్ తోటి. ఇప్పుడు ఒక డెంటల్ అంటే పళ్ళు ఉడికే డాక్టర్ అనేది, కానీ వాళ్ళు డెంటల్ కూడా లేటెస్ట్ కాస్మెటిక్ సర్జరీస్ ఇవన్నీ చాలా బాగుంది. ఇంత అభివృద్ధి చెందుతున్న దేశంలో కూడా ఇంకా కూడా వాళ్ళు ఏంటంటే ఇవన్నీ ట్రీట్ చేయొచ్చు. మీ సంఘంతో డిటెక్షన్ పెట్టవచ్చు. ఒక అనీమియా ప్రోగ్రామ్ పెట్టిన బ్లడ్ పర్సెంటేజ్ దాని మీద ఈ దేశంలో ఇలా గర్భిణీ స్త్రీలు కానీ లేడీస్ కానీ ఆల్మోస్ట్ బాధపడుతుంది. చిన్నపిల్లలు మాల్న్యూట్రిషన్తో బాధపడుతుంది. ఈవెన్ మెయిల్స్లో కూడా అనీమియా ఉంది దీంతో. కాబట్టి ఎస్పెషల్లీ న్యూట్రిషన్ ఫుడ్ అనేది కావాలి, దీన్ని డిటెక్షన్ అనేది కావాలి. చిన్న క్యాంపు మీరు ఇవన్నీ చేయాలి. ఎందుకంటే మీరు మిమ్మల్ని అభినందించేదంటే చాలామంది కొన్ని సంఘాలు ఎక్కువ వాళ్ళ క్యాస్టిజం ఎక్కువైపోయింది. ఏ క్యాస్ట్కి ఆ క్యాస్ట్ సరే ఉండే ఎక్కువైనా నష్టమే లేదు, కానీ ఆ క్యాస్ట్లో ఉన్న పేదవాళ్ళకి సాయం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ నుంచి కానీ హెల్త్ వైపు నుంచి కానీ అది ముఖ్యంగా వైశ్యులను సూర్యాపేట చాలామంది చూస్తున్నాము. ఇలా పేద పిల్లల చదువుకునేటప్పుడు కానీ ఆరోగ్యానికి కానీ వాళ్ళు తనంతలో తాను చేతున్న సంఘం నుంచి ఖచ్చితంగా సాయం చేయడం అనేది ఖచ్చితంగా చూస్తున్నాం. అందుకని ఆర్యవైశ్య సంఘానికి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా మా ఇండియన్ అసోసియేషన్ తరఫున మేము అభినందిస్తున్నాం. పేదరికం నుంచి ఇవాళ మీరు ఒక్కటే కాదు, ఇంకా కూడా మీరు ఎక్స్పాండ్ చేయొచ్చు. పేదవాళ్ళు ఎవరైనా సాయం చేయొచ్చు. హెల్త్ అంటే ఎందుకంటే భారతదేశంలో రెండే ముఖ్యం, ఒకటి హెల్త్, ఒకటి ఎడ్యుకేషన్. ఈ రెండింటిని మనం సాయం చేయాలి. మిగతా అన్నీ వేస్ట్. ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఓన్లీ ఓట్ల కోసమే తప్పితే ఈ రెండు డెవలప్ చేస్తే ఏ స్కీమ్ కూడా ఇవ్వని అవసరం లేదు. ఇలా సగటు మనిషి అలా బతకాలంటే 40% నీ ఇన్కమ్ హెల్త్కే పోతుంది. హాస్పిటల్స్ డెవలప్ చేయాలి, మంచి స్కూల్స్ లాగా ఇలా ఢిల్లీ లాగా ఆ స్కూల్స్ అన్ని డెవలప్ అయితే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ పోయిపోతే హెల్త్ కూడా ఈజీగా డెవలప్ అవుతుంది. ఈ రెండు ఉంటే మనిషి ఎకనామికల్గా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. కాదు మీ ఆర్యవైశ్య సంఘాలు కూడా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వైపే కాన్సన్ట్రేట్ చేయాలి. ఈవెన్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే వీటి వైపే పోవాలి. ఓన్లీ టెంపరీ బెనిఫిట్ పోతే ఇవాళ ఎక్కడికి అభివృద్ధి చెందే ఆస్కారం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మన ఇవాళ పీసీ రాయ్ ప్రతిరోజు సందర్భంగా డాక్టర్స్ డే సెలబ్రేట్ చేస్తాం. ఆయన ముఖ్యంగా ఏంటంటే వెస్ట్ బెంగాల్ ఆయన మంచి ఆ రోజుల్లో చాలా మంచి చదివిన ఆయన ఎంఆర్సిపి ఎఫ్ఆర్సిఎస్ చేసిన ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ కూడా కాదు. ఆయన చేసిన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యాడు. పదవులు ఉండగానే చనిపోయాడు. ముఖ్యంగా ఆయన ఎందుకు ఇంపార్టెన్స్ అంటే ఆయన డాక్టర్ అయినా సరే ఆయన ఆస్తులు ఉన్నాయని కూడా ప్రజలకే ఇచ్చేసాడు. వెస్ట్ బెంగాల్లో చాలామంది మేధావులు ఉన్నారు అక్కడ. ఇవాళ సత్యజిత్తుని కానీ శ్యామ్ టెండగల్ గారు డైరెక్టర్ కానీ ఇప్పుడు ఆర్జీకర్ అని ఒక మెడికల్ కాలేజ్ రేపు చేసి చనిపోయాడు. ఆర్జీకర్ కూడా సీనియర్, బీసీ రాయ్కి సీనియర్. ఆయన కూడా సందీప్ గారికి నేను ఒక పేషెంట్ పోతున్నాను. సందీప్ గారికి, కిరణ్ గారికి, రాజేష్ గారికి, సుమా గారికి, దిక్కుమల్ల రాజేష్ గారికి, మరి ఇవాళ సిఏ చార్టర్ అకౌంటెంట్స్ వచ్చిన పెద్దలందరికీ, మరియు సుమన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి యామా ప్రభాకర్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు. ఇవాళ బీసీ రాయ్ ఆయన ఒక ప్రముఖ డాక్టరు ఒక రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో ఆ రోజున పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా చేసి ఆదర్శవంతమైన జీవితం రాజకీయాలు కూడా చేసిన వ్యక్తి ఆ మహానుభావుడు.
ఆయన పేరు మీదనే ఇవాళ డాక్టర్స్ డే కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. చార్టర్ అకౌంటెంట్స్ అనేది 1949 ఈ రోజున ప్రారంభించడం జరిగింది. ఈ భారతదేశ నిర్మాణానికి వాళ్ళు కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తులు చార్టర్ అకౌంటెంట్స్. ఇవాళ మీరు ఒకసారి చూస్తే మన రాష్ట్రంలో డాక్టర్స్ అయిన వాళ్ళు మరి మనకన్నా ఎక్కువగా రాజకీయాలలో ఉన్నవాళ్ళు మరి రాయలసీమలో ఉన్నారు. డాక్టర్స్ ఎవరిని తీసుకున్న డాక్టర్స్ అందరూ రాజకీయాలు ఉన్నారు. కానీ డాక్టర్ రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందంటే రాజశేఖర రెడ్డి గారే మనకు నిదర్శనం. రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్ కావటం వలన ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని చేపట్టి పేద బడుగు బలహీన వర్గాలకి అందించిన ఘనత ఒక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రికే దక్కింది. అంటే డాక్టర్స్ మానవత విలువలు తెలిసిన వ్యక్తులు, మానవ సంబంధాలు ఉన్న వ్యక్తులు, సామాజిక స్థితిగతులను తెలిసిన వ్యక్తులు, ఆర్థిక సమతుల్యాలని వారు గమనించిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు రాజకీయాలకు వస్తే ఇంకా బ్రహ్మాండమైన పాత్ర మన జాతికి అందిస్తారనే విషయాన్ని వీళ్ళు ఉదాహరణ తీసుకోవచ్చు. రేపో మాపో రామూర్తి గారు కూడా ఆ దిశలో రావాల్సిన అవసరం కూడా ఉందని ఈ సభాముఖంగా కోరుతూ ఉన్నాను. తెలుసు నాకు కూడా రాజకీయాలు కానీ మంచి పదవి రావాలి కాబట్టి మేము రామూర్తి గారికి ఇక్కడ పెద్దలందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే జిల్లా ఆరోగ్య సంఘం నుంచి ఆర్యవైశ్య హెల్త్ కుటుంబ కార్డుని ప్రవేశపెడుతున్నాం. దానిలో భాగంగా ఆర్యవైశ్య కుటుంబంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్థితిగతుల్ని గోప్యంగా ఉంచుకుంటూ బహిర్గతం చేయలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తించి మాకు 23 మండలాలు ఉన్నాయి రామూర్తి గారు, పట్టణాలు ఉన్నాయి. మీ ఒక పిలుపునిస్తే వేల మంది జమేసుకునే శక్తి ఆర్యవైశ్య సోదరులకు ఉన్నది. నిజాయితీగా నిబద్ధతతో వ్యవహరించే జాతి ఏదైనా ఉందంటే ఆర్యవైశ్య జాతి అని మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. మేము ఎవరిని నొప్పించాం. ఒకళ్ళు మమ్మల్ని నొప్పించినా కూడా సరే అదేదో సందర్భం అనుకొని ఓపికతో ఉంటాం తప్ప ప్రతిఘటంగా ప్రత్యక్షంగా వాదులాడడానికి మేము వెనకాడుతూ ఉంటుంటాం. కాబట్టి మేము ఇక్కడ ఆర్యవైశ్య డాక్టర్స్ అందరికి కూడా నేను ప్రత్యేకంగా మళ్ళీ కలుస్తాను. రామూర్తి గారిని కూడా కలుస్తాం. ఇప్పుడు కోదాట్లో ప్రతి డాక్టర్ని కూడా కలుస్తున్నాం. వాళ్ళని చెప్పాం ఆర్యవైశ్యుల పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. మేము జిల్లా ఆర్యవైశ్య హెల్త్ కార్డుని మేము ప్రమోట్ చేద్దాం అనుకున్నాం. మీ సహాయ సహకారాలు కావాలంటే మా ఓపీలో మేము 50% తగ్గించుకుంటాం. ఒకరు ఓపీ మొత్తం అని, కొంతమంది వాళ్ళకున్న ల్యాబ్లో ఇంత % తగ్గిస్తాం అని వాళ్ళు చెబుతుంటే అసలు మంచి కార్యక్రమం చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. వారందరూ అయిన తర్వాత మిగతా డాక్టర్స్ కూడా మా వాళ్ళకందరూ కూడా మా జాతికి ఎవరైతే దక్కర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. ఒక అనుకోకుండా ఈ కార్యక్రమం మరి రామూర్తి గారు లాంటి పెద్దలు ఇక్కడ రావటం, వారి స్ఫూర్తి, వారి స్పీచ్ చాలా ప్రమాణంగా ఉంది. ఎందుకంటే ఈ సమాజాన్ని వడబోసిన వ్యక్తి కాబట్టి ఆ రకంగా వారు మాట్లాడటం మనందరం కూడా గర్వించాల్సిన విషయం. రామూర్తి గారు అంటే మన మనిషే, మనవాడే అనే పరిస్థితిని వారు ఇప్పటి వరకు వాళ్ళు ఈ 30 ఏళ్లలో తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఉన్న విషయాన్ని గమనిస్తూ ఉన్నాను. మరి వాళ్ళ సందీప్ గారు కానీ మిగతా పెద్దలందరూ కానీ ఆర్యవైశ్యులకి ఎవరికి ఆ హెల్త్ కార్డుని మేము జిల్లా వైజ్గా జారీ చేస్తామో మీరు సహాయ సహకారం తప్పకుండా ఇవ్వాలని మీకు మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మిగతా కార్యక్రమాలు మరి కోదాడలో, హుజూర్నగర్లో కూడా ఈ డాక్టర్ డే సందర్భంగా ఉన్నాయి. మరి వాస్తవంగా వెళ్ళే సీన్ కాదు, ఎందుకంటే నేను జిల్లా అధ్యక్షుడిని, నేను గ్రామీణ ప్రాంతం నుంచి సర్పంచ్గా, కోఆపరేటివ్ చైర్మన్గా 10 దఫాలు గెలిచిన వ్యక్తిగా, గ్రామీణ ప్రాంత ప్రజల మానసిక స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు నాకు తెలిసిన వ్యక్తిగా, అవన్నీ కూడా మన సమాజంలో కూడా ఉన్నాయని గుర్తించిన వ్యక్తిగా కార్యక్రమాన్ని రూపొందిస్తే శ్రీనివాస్ గారు మీ జిల్లా అధ్యక్షుడు ఎప్పుడు దిగిపోవాలని దండం పెట్టే పరిస్థితి వస్తుందని
ఈ సందర్భం మనం చేస్తూ తట్టుకోలేని కార్యక్రమం చేపడితే ఇప్పటి వరకు కూడా 23 మండలాలు పట్టణాలు ఎన్నికలు జరుపుకుని సరిపోతుంది. ఈ 1 ఇయర్ కూడా ఈ 1 ఇయర్లో కూడా ఆర్య వైశ్య సోదరులకి ఏ రకమైన సహాయ సహకారాలు అందిస్తామో ఆ సహకారాలు అందించడానికి పేద పొడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయడం కోసం అహర్నిశలు మనం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా పొందవలసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం కేవలం మధ్యవర్తిత్వమే నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. మనం అడిగితే డబ్బులు కాదనే వ్యక్తి ఎవరూ లేరు వయసులో. మరి ఇవాళ వీళ్ళందరినీ తీసుకొని వీళ్ళకు అంటే ఈ కింది వాళ్ళని గుర్తించాల్సిన అవసరం మన బాధ్యత ఉంది. అంటే మనం ఒక మీడియేటర్ పోస్టుని పోషించాలి, ఎవరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ మీడియేటర్ పోస్టులో న్యాయంగా నిజాయితీగా నిష్పక్షపాతంగా ఒక హెల్త్ కార్డు మనం జారీ చేసామంటే రామూర్తి గారి దగ్గర కానీ సందీప్ గారి దగ్గర కానీ వెళ్తే ఒక వీరవాడే అనేటట్టుగా పారదర్శకంగా ఉంటుందని వారికి హామీ ఇస్తూ మాకు ఈ కార్యక్రమంలో మీరు తప్పకుండా సాయం చేస్తారని కోరుకుంటూ సాయం చేయాలని మనవి చేసుకుంటూ ఇవాళ డాక్టర్ వాస్తవంగా ఏమనంటే నాకు నిన్న మధ్యాహ్నం తెలిసింది, దీని మీద నాలెడ్జ్ లేక మధ్యాహ్నం తెలవడం వల్ల అప్పటికప్పుడే మరి జిల్లాలో కూర్చొని ప్రముఖులతో గవర్నమెంట్ రేషన్ కార్డు ఇంత బేసిక్ తీసుకుంటాను. ఇప్పుడు నేనున్న నా వార్డులో ఏంటంటే నా వార్డులో ఉన్న ప్రజలకు నేను వాళ్ళ కన్సల్టెన్సీ తీసుకోను. అది నా వార్డు ఇప్పటికి కూడా ఎందుకంటే నేను వాళ్ళకి ప్రామిస్ చేసిన వాళ్ళు నేను ఆ ఎలక్షన్ ఇచ్చిన కాబట్టి నాకు అదే భారీ మెజార్టీతో నాకు చెప్పాను. మీది ఏంటంటే డిఫరెంట్ తీసుకొని ఖచ్చితంగా మీరు ఫస్ట్ కోదాన్ని ఇంప్లిమెంట్ చేయండి. డాక్టర్స్ కూడా కోఆపరేట్ చేస్తారు. రియల్గా పేదరికం అనేది ఉంటే దానికి క్యాస్ట్ కూడా అవసరం లేదు, ఏ డాక్టర్ అయినా రెస్పాండ్. ఎందుకంటే ఇప్పుడు దేశంలోనే కాదు, ఎందుకంటే అది మానవతతో ఏ కులంలో ఉన్నాడు ఏదో దానికి ఏ డాక్టర్ అయినా రెస్పాండ్ డెఫినెట్గా సాయం చేస్తాం. అది దాన్ని ఖచ్చితంగా మీరు బేసిక్ తీసుకుంటే ఖచ్చితంగా పర్సనల్గా నేను దాన్ని ఉపయోగిస్తాను. మేము ఐఎంఏలో కూడా మాట్లాడవలసి వస్తుంది. అది మీరు కోవిడ్ ఎట్లా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీరు సూర్యాపేట జిల్లా మొత్తం మీకు కోఆపరేట్గా పెట్టాలి. సూర్యాపేట పట్టణంలో సీనియర్ డాక్టర్ అయినటువంటి మన ఊర రామూర్తి గారిని డాక్టర్ శ్రీనివాసరావు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నామండి. శ్రీనివాసరావు గారు స్వాగతం జరిగిందండి. రెండు ఉన్నాయన్న ఒక్క నిమిషం. ఒకసారి గ్రూప్ తీయండి. తిరునగర్ భరత్ గారిని చార్టెడ్ అకౌంటెంట్ గుమ్మడవల్లి చైతన్య గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. లీలా శ్రీనివాస్ గారు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసినటువంటి డాక్టర్ మిత్రులు చల్లా సత్యనారాయణ గారు సన్మానిస్తున్నారండి. ఈనాటి డాక్టర్స్ డే సందర్భంగా పిసి రాయ్ పుట్టినరోజు సందర్భంగా జరుపుకునే డాక్టర్స్ డే కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరుడు బెంద శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన
సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పెద్దలు వెంపటి వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా మాజీ అధ్యక్షులు కర్ణాటక కిషన్ గారికి, జిల్లా కోశాధికారి సోదరుడు లక్ష్మీకాంత్ గారికి, అదేవిధంగా పెద్దలు 37 సంవత్సరాల నుంచి సూర్యాపేటలో ఎనలేని ప్రజలకు సేవ చేసుకుంటూ సీనియర్ డాక్టర్గా ఎదిగిన మన డాక్టర్ రామూర్తి గారికి, అదేవిధంగా మీలా సందీప్ గారికి, అదేవిధంగా పట్టణ పొలిటికల్ చైర్మన్ రాచకోట శ్రీనివాస్ గారికి, అదేవిధంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి బిగ్మల కృష్ణ గారికి, కోశాధికారి శ్రవణ్ గారికి, మన ఆర్యవైశ్య సంఘ జిల్లా రాష్ట్ర సూర్యాపేట పట్టణ స్థాయిలో ఉన్న అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు శుభదినం. ఎందుకంటే మనకు తల్లి జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ ఇచ్చారు. అందుకే సంవత్సరానికి ఒకసారి డాక్టర్ డే సందర్భంగా వాళ్ళ చేసిన సేవలకు గుర్తింపుగా మనం సన్మానం మన ఆర్యవైశ్య సంఘంలో చేస్తున్నామంటే మనందరం కూడా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఆర్యవైశ్య సంఘం డాక్టర్స్కు చేయలేదు, వాసవి క్లబ్ వాళ్ళే చేసేది. అయితే ఈ సంవత్సరం మాత్రం మన జిల్లా అధ్యక్షుల వారికి ఒక మంచి ఆలోచన వచ్చి సూర్యాపేట జిల్లాలో 3 పట్టణాల్లో కూడా ఒకే రోజు ఒకే టైం కాకుండా వివిధ టైముల్లో సూర్యాపేట జిల్లాలో ఉన్న డాక్టర్లు అందరికీ కూడా మన వైశ్య కమ్యూనిటీ కానీ సీనియర్లకు కానీ ఈరోజు సన్మానం చేయడం జరిగింది. వాటిని ఆ కార్యక్రమాన్ని మనందరం కూడా స్వాగతించాలి. ఇంకా కూడా కొంతమంది ఏదో పనుందని చెప్పి రాకపోవచ్చు. వాస్తవంగా బెద శ్రీనివాస్ గారు నిన్న నుంచి అందరికి ఫోన్ కూడా చేయడం జరిగింది. వారు కూడా ఫస్ట్ సర్వీస్ యాక్టివిటీ ఫస్ట్ కార్యక్రమం కాబట్టి పెద్ద ఎత్తున చేద్దామని చెప్పి వారి ఆలోచన వచ్చింది. దాన్ని కూడా మనం స్వాగతిస్తూ ఇంకా మునుముందు మనందరం కూడా అనేక కార్యక్రమాలు చేసి సేవలు చేసిన వాళ్ళందరినీ కూడా కొనియాడాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ, ఇంకోటి ఏంటంటే వైశ్య కమ్యూనిటీ ఉన్న డాక్టర్లు కానీ వివిధ రకాల సంఘాలు ఉన్న డాక్టర్లు కానీ, ఎందుకంటే ప్రజలకు ఒకసారి ఆవేశాలకు గురవుతుంటారు. ఏ డాక్టర్ కూడా ఏ పేషెంట్ని కూడా చెడు చేయాలనో నష్టం చేయాలనో చెప్పి చూడరు. అందుకనే మన కమ్యూనిటీ సూర్యాపేట టౌన్లో పెద్ద కమ్యూనిటీ కాబట్టి ప్రతి ఒక్క డాక్టర్కి మనం వెన్నుదన్నుగా ఉండి ఏ సమస్య వచ్చినా ఆర్యవైశ్య సంఘం కానీ జిల్లా సంఘం కానీ రాష్ట్ర సంఘం కానీ మేము వెంట ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి నాకు హృదయపూర్వక నమస్కారం.